అరుణ్ కుమార్ అనేటువంటి ఒక అతను తన్ని తాను ఒక కోర్టు నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి చెప్పకుండా కోర్టు నుంచి వచ్చానని చెప్పి పరిచయం చేసుకున్నాడు. దానికి ఏ రకమైన ఆధారం చూపించలేకపోయాడు. అదే అడుగుతుంది, ఇది చిక్కవంశీకృష్ణ ఇల్లు కాదు, ఇది చెప్పాలి మరి మీరు అట్లా మీరు అడిగితే కదా నేను చెప్పేది. రాకముందే మీరు వదులుతున్నారు ఎందుకని? నేను బోర్డు నుంచి వచ్చానని చెప్పాను మీకు. చెప్పండి అన్నాను. ఫోటో కాదు. నేను గట్టిగా ప్రశ్నిస్తే నేను పిటిషనర్ అడ్వకేట్ అని చెప్తున్నాడు. పిటిషనర్ అడ్వకేట్ అని ఆయన సాగర్ గారు అని చెప్పి మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాకున్నటువంటి ఆధారాలు అన్నమాట అవి. పిటిషనర్ అడ్వకేట్ రావడానికి జనరల్గా ఒక ఆస్తి తప్పు చేయడానికి వచ్చినప్పుడు పిటిషనర్ అడ్వకేట్ రాడు, ఆథరైజ్డ్ ఆఫీసర్ రావాలి. ఈ కేసులో ఆథరైజ్డ్ ఆఫీసర్ అని ఆయన కె పాపారావు గారు, ఐసిఐసిఐ బ్యాంక్ గచ్చిబౌలి, ఆయన రాలేదు. ఇంకొక అతను ఎవరు వచ్చారు ఆయనతో పాటు. ఆయన అంతకుముందు కూడా వచ్చారు కాబట్టి ఐడెంటిఫైడ్ పర్సనే. రెండోది, ఒక పర్టికులర్ కేసులో వాళ్ళు సర్ఫాసీ యాక్ట్లో నోటీస్ ఇచ్చినప్పుడు ఆథరైజ్డ్ ఆఫీసర్ అని ఏదైతే కోర్టుకి మెన్షన్ చేస్తారో అతను మాత్రమే రావాలి. లేకపోతే కనీసం అతను ఆథరైజ్ చేసిన వ్యక్తినే రావాలి. అంతేగాని లోకల్గా మేము ఎవరినో తెచ్చుకుంటామంటే చెల్లదు అది.